హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలామంది సభ్యులు నాకు ఫోన్లు చేసి జెడ్పే గురించి క్లియర్గా చెప్పండి, మాకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసము నేను జెడ్పే గురించి కొంచెం వివరణాత్మకంగా అర్థమయ్యే రీతిగా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జెడ్పే అంటే ఏంటి? ఫ్రెండ్స్, జెడ్పే అనేది ఒక సర్వీస్ బేస్డ్ మొబైల్ అప్లికేషన్. మనకి ఫోన్పే, గూగుల్ పే ఎలాగైతే ఉన్నాయో, ప్రీవియస్గా మనము స్టార్టింగ్ నుంచి ఎలాగైతే వాడుతూ ఉన్నామో, ఈ జెడ్పే అనేది కూడా అటువంటి ఒక సర్వీస్ బేస్డ్ యాప్ అన్నమాట. సో వాటికి వీటికి తేడా ఏంటంటే, దీనికి తేడా ఏంటంటే, అవి యూపీఐ విత్ సర్వీస్ బేస్డ్, ఇది వితౌట్ యూపీఐ సర్వీస్ బేస్డ్. ఓకేనా? ఇది డిపెండింగ్ యూపీఐ అనమాట. జెడ్పేకి డైరెక్ట్ యూపీఐ లేదు. ఓకేనా? ఇది డిపెండింగ్ యూపీఐ అంటే మనము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు సింబల్స్, ఇక్కడ సింబల్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా? వీటిని ఉపయోగించుకొని ఫండ్ లోడ్ చేసుకొని తద్వారా ఇక్కడ సర్వీసులను మనము వినియోగించుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, యూపీఐ కానప్పుడు ఎందుకు మనము జెడ్పే వాడాలి? ద ఓన్లీ వన్ రీజన్ ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, మన ఖర్చులో నుంచి ఆదాయం వస్తుంది. బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ రీజన్ మనము జెడ్పే అనేది యూటిలైజ్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైము ఇది ఒక డిజిటల్ కెరియర్. ఇప్పటి వరకు మీరు ప్రోడక్ట్ బేస్డ్ కెరియర్ చూసుంటారు, అట్ ది సేమ్ టైము కాయిన్ బేస్డ్ కెరియర్ చూసుంటారు, లోన్ బేస్డ్ కెరియర్ మన ఇట్లా వర్క్ చేసాము. ఇది వచ్చేసి డిజిటల్ బేస్డ్ అన్నమాట, సర్వీస్ బేస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక యూపీఐ యాప్లో జనరల్గా ఎనీ యూపీఐ యాప్ మనం ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే మనకు ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. జనరల్గా ఎనీ యూపీఐ యాప్ మీరు ఆల్రెడీ వాడుతున్న వాటిలో కూడా ఈ అవకాశం ఉంది. కానీ మనం రిఫర్ చేసిన వ్యక్తి తను చేసే రీఛార్జ్ మీద ఎక్కడా కూడా మనకు అక్కడ కమిషన్ రాదు. బట్ ఈ జెడ్పేలో ఏంటంటే, మన ద్వారా ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే మెంబర్షిప్లు తీసుకుంటారో, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ మీద, అది రీఛార్జ్ అవ్వచ్చు, డిటిహెచ్ అవ్వచ్చు, త్వరలో రాబోయే కరెంట్ బిల్ అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న ఫాస్ట్ ట్రాక్ అవ్వచ్చు, ఎనీథింగ్, వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు మీద తిరిగి మనకి కొంత కమిషన్ అనేది రావటం జరుగుతుంది జెడ్పేలో. అందుకు మనం జెడ్పే వాడుతున్నాం. ఓకేనా? సో జెడ్పే అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఫ్రీ కేటగిరీలో దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైము మెంబర్షిప్ కేటగిరీలో కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి? మెంబర్షిప్ అంటే ఏంటి? 599 లేదా 1199. సో నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం అయితే 599 చాలంట. ఎందుకంటే అందరూ 1199 పెట్టే స్థితిలో ఉండరు. 599 చాలు అంట, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. ఎందుకు మనము 599 మెంబర్షిప్ తీసుకోవాలి? ఫ్రీ కేటగిరీలో ఉండిపోవచ్చు కదా. ఎందుకు తీసుకోవాలి అంటే, ద ఓన్లీ వన్ రీజన్, ఫ్రీ కేటగిరీలో అంత ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. బట్ మెంబర్షిప్ కేటగిరీలో మనం ఒక రీఛార్జ్ చేస్తే మనకి సెల్ఫ్ 7% వస్తుంది రిటర్న్ బ్యాక్. సెల్ఫ్గా 7% అనేది మనం పెట్టిన ఖర్చులో నుంచి 7% అనేది మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది. ప్లస్ మన టీం మీద, అంటే సుమారు 20 లెవెల్స్ మీద నుంచి అదొక 1.5 వస్తుంది. మొత్తము 8.5 అనేది రిటర్న్ రావడం జరుగుతుంది.
అసలు మీకు పని చేసుకోవడం ఇష్టం లేదు, నేను సెల్ఫ్గా వాడుకుంటాను, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మిమ్మల్ని పని చేయమని చెప్పి ఎవరు మీ మెడ మీద కత్తి పెట్టరు, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. ఓకేనా? మీకు నచ్చితే మీరు సెల్ఫ్గా కూడా వాడుకోవచ్చు. సెల్ఫ్ మీకు 7% వస్తుంది. అండ్ ఇంకొకటి చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పెట్టే 599 కూడా తిరిగి మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్క పాయింట్ మాత్రం మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఖర్చు పెట్టే 599 మెంబర్షిప్ కోసం ఏదైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ 599 కూడా మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తారు అంటే, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క సభ్యుడు జెడ్పేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు బోనస్ వ్యాలెట్ 599 వస్తుంది ఫ్రీగా. బోనస్ వ్యాలెట్ 599 వస్తుంది, మీ అందరికీ వస్తుంది 599. ఈ 599 రూపీస్ తిరిగి మీకు క్యాష్ రూపంలో కంపెనీ ఇచ్చేస్తుంది. ఫ్రీగా వచ్చిన ఈ 599 తిరిగి మీకు క్యాష్ రూపంలో కంపెనీ ఇచ్చేస్తుంది. అది ఎలా ఇస్తుంది? ఎవరైతే 599తో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు రీఛార్జ్ చేస్తారు కదా, రీఛార్జ్ చేసినప్పుడు వాళ్ళకి 7% కమిషన్ వస్తుంది కదా, సెల్ఫ్ కమిషను. దాంతోపాటు ఇక్కడ ఉన్న 599లో నుంచి ₹1 కట్ అయ్యి అక్కడే యాడ్ అవుతుంది, కమిషన్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా దగ్గర 599 ఉండాలి, కానీ ఇక్కడ ఎందుకు 597 మాత్రమే ఉంది? ఎందుకంటే నేను 2 రీఛార్జీలు చేసేసాను. 2 రీఛార్జీల మీద నాకు రూపాయి చొప్పున ₹2 ఇక్కడ మైనస్ అయింది, అక్కడ ప్లస్ అయింది. ఓకేనా? అట్లా మీరు కట్టిన 599 రూపీస్ కూడా మీకు వచ్చేస్తాయి. అంటే మీరు ఫ్రీగా మెంబర్షిప్ తీసుకున్నట్టే లెక్క. అసలు దీని గురించి పక్కన పెట్టండి. మీరు రోజుకి 2 రీఛార్జీలు కదా జెడ్పేలో, ఒక్కొక్కటి 7% కమిషన్. అసలు ఒక నెలలో మీరు 60 రీఛార్జీలు చేయొచ్చు. 60 రీఛార్జీలు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మీ 599 మీకు కమిషన్ రూపంలోనే వచ్చేస్తుంది. సో ఎక్కడా కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. చాలామంది టెన్షన్ పడదు 599 అని. సో ఇది మీకు 2 రకాలుగా మీకు రిటర్న్ వచ్చేస్తుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 1 మంత్లోనే మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? అండ్ తర్వాత మీరు కరెక్ట్గా కనుక వర్క్ చేసుకుంటే మీకు ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ప్రైమ్ మెంబర్షిప్లో వర్క్ చేసుకుంటారో, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా జెడ్పే గురించి చెప్పి జెడ్పేలో ఉన్న బెనిఫిట్స్ చెప్పి వాళ్ళకు కూడా 5 మెంబర్షిప్ చేస్తారో మీకు పర్ హెడ్ 200 వస్తుంది. ఇంకోండి, మీ అందరూ తెలుసు కదా, పర్ హెడ్ 200 వస్తుంది. మీరు ఒక ముగ్గురిని చేసినా మీ ఇన్కమ్ మీకు వస్తుంది. కానీ నేనేమంటాను అంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి హార్డ్ వర్క్ చేసుకోండి. వర్క్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు మీరు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, మీరు 15 మందిని పూర్తి చేసుకోవటం. ఎందుకు 15 మందిని పూర్తి చేయాలి అంటే, ద బేసిక్ ప్రిన్సిపల్ జెడ్పేలో ఏ పెద్ద లీడర్ చెప్పినా, ఏ చిన్న లీడర్ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ, ద బేసిక్ ప్రిన్సిపల్, if you are a working person ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రాంజ్ ర్యాంక్ అని చెప్తారు. మీరు బ్రాంజ్ ర్యాంక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తారు. ఎందుకు అంటే బ్రాంజ్ ర్యాంక్ అనేది అంత విలువైనది జెడ్పేలో. బ్రాంజ్ ర్యాంక్ క్వాలిఫై అవ్వటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మీకు రీఛార్జీల్లో వచ్చే కమిషన్స్ అవి కాకుండా బ్రాంజ్ ర్యాంక్లో మీకు ప్రతిరోజు రాయల్టీ వస్తుంది 2%. కంపెనీ ప్రతిరోజు తన టోటల్ టర్నోవర్లో నుంచి 2% పక్కన పెట్టి ఎవరైతే ఈ బ్రాంజ్ ర్యాంక్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ సమానంగా పనిచేస్తుంది. ఒకరోజు ₹5 రావచ్చు, ₹7 రావచ్చు, ₹3 రావచ్చు, ₹4 రావచ్చు, ₹9 రావచ్చు. ఇట్లా ప్రతిరోజు మీకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైము కంపెనీ ఫర్దర్గా పెట్టే ఎనీ ఆపర్చునిటీలో కూడా
బ్రాంజ్ ర్యాంక్ అనేది కీలకంగా మారింది. తర్వాత మీరు జెడ్పే ఓపెన్ చేసినప్పుడు అక్కడ మీకు ఎమర్జెన్సీ ఫండ్ అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఆ ఎమర్జెన్సీ ఫండ్ యూటిలైజ్ చేసుకోవాలన్నా కూడా ఆ ఎమర్జెన్సీ ఫండ్ రేపనే రోజు మీకు ఏదైనా అవసరం వచ్చి, మీ వ్యక్తిగత అవసరం వచ్చి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బ్రాంజ్ ర్యాంక్ అనేది కీలకం అన్నమాట. సో మై సజెషన్, ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ జెడ్పే or to work with JetPay, so please concentrate on bronze rank. Please concentrate on bronze rank. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. జెడ్పే అనేది తోపు తురుమని చెప్పొద్దు. ఓకేనా? జెడ్పేలో ఉన్న అవకాశం చెప్పండి. అది మనకు అందించే బెనిఫిట్స్ చెప్పండి. సంస్థ వాళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ముందుకెళ్తున్నారు. ఎందుకు పర్ డే 2 ఇచ్చారు? 200 ఇవ్వచ్చుగా, లేదంటే అన్లిమిటెడ్ ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చు అంటే అక్కడ జరగాలి కాబట్టి 2 ఇచ్చారు. వాళ్ళకు కూడా తెలియాలి ఏం జరుగుతుంది, ఎట్లా ఏంటి అని. అందుకని 2 ఇవ్వటం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రతి ఒక్కరూ జెడ్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. జెడ్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. చిన్న చితక సమస్యలు ఉంటాయి, నేను కాదనట్లేదు. ఇప్పుడు కూడా చూడండి, యాడ్ ఫండ్ ఇష్యూ ఉంది, దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మీకు కస్టమర్ కేర్ ఉంది. ప్రతిదానికి కస్టమర్ కేర్ నెంబర్ సపరేట్గా ఇచ్చారు. మీకు టికెట్ రైజ్ ఇష్యూ ఇచ్చారు. ఓకేనా? సో నో నీడ్ టు వర్రీ అబౌట్. పైన లీడర్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీకు గనక సమ్మతం అయితే, మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే జెడ్పేని మాత్రం వదులుకోవద్దండి. మీరు ఏ వర్క్ అన్నా చేస్తూ ఉండండి. దాంతోపాటు దీన్ని కూడా ఒక ఆపర్చునిటీగా టేక్ ఓవర్ చేసి ఇందులో కూడా మీ పర్ఫార్మెన్స్ని, మీ ఎబిలిటీని ఇందులో కూడా ప్రూవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.